హలో మామ. మామ అంటే మీకు బల్ల బోర్ వస్తుంది కదా, మామ అనలే కానీ ఏంటంటే ఈరోజు హాలిడే ఇచ్చారు మేడే అని చెప్పేసి బయటకు పోదామని చెప్పేసి ప్లాన్ అయితే చేసినాము. ఫస్ట్ బ్లాగ్ ఏమేమి చేస్తా హాస్టల్లో ఇప్పుడు బయటకు పోయే ప్లాన్ ఏంటి అని చెప్పేసి మీరు లాస్ట్ వరకు చూసారు అనుకో మీకు అర్థమవుతుంది. సరే అది తీసుకో మీరు ఏమేమి చూపిస్తారు చూసిరా ఇట్లుంటది. సెట్ చేసేదాకా అడిగిండు, సెట్ చేసినాక సరే అయ్యో పెట్టిండు రాము పోయినా మధు. అరే ఏమో తమ్ముడు ఇప్పుడే నేనైతే జిమ్కి వెళ్ళి వచ్చిన. ఇక మీరైతే నా బ్లాగ్స్ అయితే చూస్తారు. ఎగ్స్ తినేసి అయితే వెళ్ళిపోతా. ఈ పోహా అయితే వేసారు కింద హాస్టల్లో. ఆ పోహా తినేసి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి మీరు చూడాలంటే కొద్దిసేపు ఆగురి, ఆగి చూడుర్రి. ఇదే ఎగ్స్, ఇదే ఎగ్స్, ఇది ఎగ్స్, ఇదే ఎగ్స్. గుద్ద వల్ల తింటున్నావు అని గుద్ద నాకు ఉంచవా అయితే అన్నా నాకు రవి ఇస్తా. అయ్యో ఈ కోడిగుడ్డ వేలుస్తలేవు, బాతిగుడ్డ వేలుస్తలేవు, అంతే చిన్నగా ఉన్నాయి. నీ గుద్ద నొస్తుందా? స్టోరేజ్ నీదా? సరే తింటున్నాము, తిట్టుకోకూరి. మాకు కొత్త కొత్త స్టార్ట్ చేస్తున్నాం, సపోర్ట్ చేయరు. కొంచెం భయం భయం అవుతున్నారు. నేను సపోర్ట్ అయినా నాకైతే నేను ఇస్తాను ఫుల్ సపోర్ట్ మీకు. మా తమ్ముడు వీడియోలు తీస్తలేడు, వీడియోలు ఎట్లా పడుతుంది అని చూస్తలే. గుడ్లు ఎప్పుడు ఇస్తారా అని చూస్తుండు. ఇక సరే మా తమ్ముడు గుడ్లు ఇస్తా ఉండరు. ఇక టిఫిన్కి అయితే వెళ్ళిపోతున్నాం కింద హాస్టల్లో. కింద ఏం పెట్టారు అంటే పోహా అనుకుంటా. ఈరోజు పోహానా టిఫిన్ ఏంటి ఈరోజు? పోహా. అయినా చెప్పడం మర్చిపోయినా, కార్మిక సోదరి మనులకు మేడే శుభాకాంక్షలు. టిఫిన్ అయితే కంప్లీట్ చేసినాము. ఏంటంటే స్పెషల్లీ థ్యాంక్స్ టు మై హాస్టల్ అయితే, ఎందుకంటే ఇంత మంచి ఫుడ్ ఇస్తున్నందుకు. ఎందుకంటే రేపు దోశ పెడతాడు, దోశ ఎక్కిస్తుంది. ఎందుకంటే సబ్స్క్రైబర్ హాస్టల్ అని. పోదామా వెళ్ళిపోమ్మా. బయటికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడే. మన బండి అయితే తీసుకొని వెళ్ళిపోదాము. నీ బండి అది కాదు, అంత సీన్ లేదులే మాకు. ఇదే మా బండి. దీన్నే డ్యూక్ లా కేటీఎం లాగా ఫీల్ అవుతాము. గరీబోళ్ళము. మీరు సబ్స్క్రైబర్ చేస్తే కొంచెం తొందరగా వ్యూస్ వస్తుంటున్నాం. సబ్స్క్రైబ్ చేయరు తొందర, ఎందుకంటే అలాంటి బండి కొనాలంటే వెలుగు తీసుకొని రారి. తెస్తారు కదా, ఏ నడువు. ఈ ట్రైపాడ్ కూడా రిపేర్ చేసి తీసుకుపోతున్నాం. మా దగ్గర కొందామంటే పైసలు కూడా లేవు. ట్రైపాడ్ మా చిన్నది, బట్ నేను దీన్ని మోడిఫై చేసిండు. దానికి లైట్ ఉండే, దాని లైట్ తీసేసి మోడిఫై చేసిండు. ఆంటీ ఆంటీ కూడా వచ్చింది మా వీడియోలు ఇస్తున్నాం. ఆంటీ కూడా సబ్స్క్రైబర్ అనుకుంటా. ఎండాకాలం ఎండలు ఫుల్ కొడుతున్నాయి కదా, డిహైడ్రేట్ కాకుండా వాటర్ బాటిల్ తీసుకొని వస్తారు ముందే. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా కార్ లో పోతాం, ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం. నీచే ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం కింద. యూట్యూబ్ అయితే పొట్టు పైసలు వస్తాయి రా అని ఇంట్రెస్ట్ ఏమంటే వస్తున్నాం. అయ్యమ్మా మా వాడు కేటీఎం తీసుకుడు, కేటీఎం లాగా ఫీల్ అవుతాడు. ఎవరికైనా బండి కావాలంటే ఎప్పుడు 3,000కి అమ్మేస్తాడంట. 3,000గా ఎంతో మంచి రోడ్ అని తీసుకొని వచ్చి ఈ రోడ్లోకి తీసుకొచ్చి జరుగుతానే లేదు ఈ స్కూటీ. ఇది అన్నాడు, అమ్మ నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఫైనల్గా అయితే మన గమ్యానికి చేరుకున్నాం. లొకేషన్ మాత్రం ఎగ్జామ్ ఉన్నది అందులో. ఫైనల్ గా కట్ అయితే దొరికింది. ఈరోజు మేడే ఉండే, దొరకదేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ దొరికింది. క్లియర్గా రోజు పని చేసి అదైపోయి అలసిపోయినాం. జీవితంలో కలరు అనేది ఏం లేదు. ఇలాంటి హాలిడేస్ వస్తే తప్ప మా లాంటి శ్రమ జీవులకి, కష్టజీవులకి ఇలాంటి ఒక రోజు అనేది ఉంటది. ఇదే హాలిడే రోజే ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అది కూడా పైసలు ఉండాలి మళ్ళీ హాలిడే రోజు కూడా, లేకపోయినా అని మూసుకొని వండుకోవాలి. కొంచెం నంబర్ పెడతాం డిస్క్రిప్షన్ లో, ఫోన్ పే చేయమంటావా? గుద్దవర రాకుండా మీకు ఫోన్ పే చేస్తాం రా అంటారు వాళ్ళు.
ఆన్ చేసిన వారా నువ్వన్నా ఫైనల్ గా అయితే కళ్ళు తాగినాము. కళ్ళు తాగేటప్పుడు ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీసినాము. ఆ వీడియో మనోడు ఏం చేసిండు, వీడియో రికార్డ్ బటన్ వస్తలేడు. ఎంతో మాట్లాడుకున్నాము, అది మాత్రం రికార్డ్ కాలేదు. అమ్మ కళ్ళు అయితే అయిపోయింది, పైసలు కూడా లేవు. అందరికి తాగిన తర్వాత ఎక్కింది, తాగ ముందుకే ఎక్కింది అన్నికి బటన్ అని. రికార్డ్ బటన్ వస్తలేడు, అది రికార్డ్ కాలేదు. ఎంతో కంటెంట్ కాదు కానీ అదృష్టం అర్ధగంట కాదా కంటెంట్ ఏమో మాట్లాడుకొని ఏదో మాట్లాడి కంటెంట్ అంతా క్రియేట్ చేసి కష్టపడి నోరిపి కొంచెం పంచులు ఇదికి వచ్చినాక రికార్డ్ చేయలేడు వాడు. ఏం చెప్పాలి లాస్ట్ ఈ క్లిప్ ఏదో చెప్పాలని చెప్పేసి అందుకే పెద్దలు అన్నారు తడిగొడ్డని ఎత్తున కొడ్డని. అప్పుడు ఏం చేసేది లేదు కదా, అప్పుడే చదువుకోవాలి పోవాలి. ఎంతో అనుకొని వచ్చినాము, కంటెంట్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని. ఆఖరికి వస్తే ఏది కాకుండా అయిపోయింది. మీకు ఈరోజు ఎక్కడికంటే ఏదైనా ఒక కంటెంట్ మాత్రం ఇస్తాం. ఇది మెల్లమెల్ల తిరగనైతే తిరుగుతున్నా. తాగింది పాటలు పాడదామని డిసైడ్ అయినాము. తాగిన దియలోపు ఇంకో కంటెంట్ వస్తుంది, చూద్దాం. నన్ను వీడిపోకుమా, నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది. వద్దన్నా వినకుండా నిన్నే కోరుకో అనిత, అనిత ఓ అనిత, నా అందమైన అనిత, దయలేదా నా పైన, నా పేద ప్రేమ పైన, ఏదో రోజు నాపై నాలో పట్టేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా, పుట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అనిత. ఇది బ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాము. అది ఎట్లా వచ్చింది అనేది ఆ దేవుని కేర్గా. సరే, ఈ వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చితే మాత్రమే చేసుకోండి. ఓకే అంట, మళ్ళీ బాయ్.